Hi, hello, namaste, Shashikala, strong friends, welcome to Kazil Vibes అనేటువంటి కాలి కిరాకు నా బ్యాక్ ఇన్ పోతే నాదో వీడియో టుడే. సో ఈ రోజు వీడియో ఏంటా అని చెప్పేసి మాట్లాడుకునే కంటే ముందు మీ అందరికి డౌట్ ఉండొచ్చు, అసలు ఏమైపోయింది 30 డేస్ నుంచి ఒక్క వీడియో లేదు కజిల్, అసలు ఏమైపోయింది, ప్రతి వీక్ అట్లీస్ట్ ఒక వీడియోని పోస్ట్ చేసేవాడు, సడన్ గా ఏమైపోయింది అని చెప్పేసి మీ అందరికి అనిపించవచ్చు. యాక్చువల్లీ దానికి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటో చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. అండ్ ఐ బీన్ వెయిటింగ్ సో లాంగ్ ఫర్ దిస్ డే అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు ఆ ఎక్సైటింగ్ మూమెంట్ ఏంటి అని చెప్పేసి మీ అందరికీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతిసారి లాగే నా హ్యాపీనెస్ ని మీతో ఏ విధంగా అయితే షేర్ చేస్తానో, ఈ రోజు కూడా ఈ వీడియోలో నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ అదే విధంగా ఎవరైతే నా ఛానల్ కి కొత్తగా వచ్చారో, వెల్కమ్ టు కజిల్ వైబ్స్. దిస్ ఇస్ కజిల్. డూ చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అదే విధంగా మీరు నన్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఉంటాయి, డెఫినెట్లీ వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఎవరైతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఇంకా వీడియోస్ చేయండి బ్రో, మేము వెయిట్ చేస్తున్నాము మీ వీడియోస్ గురించి అని చెప్పేసి నాకు ఎవరైతే టెక్స్ట్ చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. అండ్ ముందు ముందు ఇంకా బ్లాగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా వీలైతే తప్పకుండా చేయడం జరుగుతుంది నా ఛానల్లో. అండ్ అదే విధంగా నాకు తెలిసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫో రూపంలో మీ అందరికీ ప్రొవైడ్ చేయడం తప్పకుండా జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇంట్రోని లాగ్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. ఎస్, మీ అందరికి అనిపించవచ్చు అసలు ఏంటి, ఏం రీజన్, ఏదో చూపెడతా అన్నాడు, అసలు ఏం చూపెట్టబోతున్నాడు అని చెప్పేసి మీ అందరికి అనిపించవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మరి గర్ల్ ఫ్రెండ్ దొరికింది, సో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి నా టైం అంతా ఇంకా తనతోనే స్పెండ్ చేయడం జరుగుతుంది. మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది పక్కనే. అక్కడ కూడా చాటను దాచుకుంది. ఎందుకంటే నేను చెప్పాను మన వాళ్ళకి అందరికి ఒకటేసారి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇట్లా రాగానే ఎట్లా అంటే అందరు షాక్ అయిపోవాలి అది ఇది అని చెప్పేసి అన్నాను. సో పిలుస్తాను, మీరు అందరు రెడీ కదా? సో ఓకేనా, పిలుస్తున్నాను. వచ్చేసి ఏం కాదు, అది దాచుకుంటే అందరు వెయిట్ చేస్తున్నాను. వస్తుంది, సిగ్గుపడుతుంది అంతే, జస్ట్ ఏం లేదు, మూమడ పడుతున్నట్టుంది. నేను పిలుస్తా, ఒక్క నిమిషం ఉంటుంది. అందరు వెయిట్ చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు? సరే ఇంకా తను రా అంటే సిగ్గుపడుతుంది, నేనే వెళ్ళి పిలుస్తాను. ఉండదు రానంటుంది. సో నేను ఎత్తుకోవాలంట. సరే తీసుకొస్తున్నాను మీ ముందరికైతే, అందరు అట్లే ఉండండి. అమ్మాయ్యా, పిలిస్తే రావా? నేను ఎత్తుకొని రావాలా? చూడండి, అప్పటి నుంచి పిలిస్తేనేమో రాలేదు, కానీ ఎత్తుకుంటేనేమో వచ్చేసింది. దిస్ ఇస్ మై న్యూ గర్ల్ ఫ్రెండ్. అండ్ అందరికి ఒకసారి హాయ్ చెప్పేసి చెప్పు. సిగ్గు అంతే, ఫస్ట్ టైం కదా కెమెరాకి, అందుకే అట్లా సిగ్గుపడుతుంది. బట్ మెల్లిమెల్లిగా అంతా అలవాటు అయిపోతుంది. సో ఎట్లయితే మనం అలవాటు అయిపోయినామో అది కూడా అలవాటు అయిపోతుంది. అండ్ మీరు కూడా దానికి అలవాటు అవ్వాలి. ఎస్, నేను దీని గురించి మాట్లాడుతుండే. దిస్ ఇస్ మై న్యూ గర్ల్ ఫ్రెండ్. సో నాకు 1 month పట్టింది నా గర్ల్ ఫ్రెండ్ ని డిసైడ్ చేయడానికి. అసలు నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అండ్ ఎటువంటి ఫీచర్స్ ఉండాలి దాంట్లో, పర్సనల్ గా కాన్ఫిగరేషన్ కనుక్కొని చాలా మందిని బాదర్ చేసి ఫైనలీ డిసైడ్ అయిన కాన్ఫిగరేషన్ ఇది. సో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎందుకు డిస్క్రైబ్ చేయడం జరిగిందంటే, ఎందుకంటే దీనిపైనే మనము ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నాము. నేను ఒక కొత్త అది కూడా అనుకుంటున్నాను. సో ఐ విల్ రివీల్ ఇట్ విత్ ద టైమ్. సో ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా. సో ఇది వచ్చేసి నా కొత్త డెస్క్టాప్. దీన్ని మీ ముందే నేను అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. అండ్ దీన్ని ఆర్డర్ ప్లేస్ చేసి తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ డెలివరీ అయి షిప్ అవ్వడానికి నాకు 1 month పట్టింది. అందుకే వెయిట్ చేయడం జరిగింది. సో అసలు లోపల ఏముంది, అసలు ఏం కాన్ఫిగరేషన్ అనేది చూస్ చేసుకున్నాను అని చెప్పేసి మీ అందరికి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ అదే విధంగా నేను మెన్షన్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ రియలీ అ టెక్ గీక్, బట్ స్టిల్ ఏంటి అంటే ఐ టుక్ హెల్ప్ ఆఫ్ మై కజిన్ అండ్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ నా కజిన్ త్రూ చాలా డిస్కషన్స్ తర్వాత బన్నీ, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ విత్ ద కాన్ఫిగరేషన్. సో దీన్ని అన్బాక్స్ చేసేద్దాము మీ అందరి ముందే. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చాలా వెయిట్ చేస్తున్నా దీని గురించి. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. వెయిట్ చేసి ఫైనల్లీ ఈ రోజు కుదిరింది నాకు అన్బాక్స్ చేయడానికి. సో పైన కనిపించేది వచ్చేసి మీకు అందరికి ఒక ఐడియా ఉంటుంది, చిన్న బాక్స్ ఇది. ఈ చిన్న బాక్స్ డెలివర్ అవ్వడానికి లేట్ అయింది కొంచెము, ఎందుకంటే ఇది లేట్ గా డిసైడ్ అయ్యాము అసలు ఇది తీసుకోవాలి అని చెప్పేసి. సో ఈ చిన్న బాక్స్ లో ఏముందో మీ అందరికి ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి నా కీబోర్డ్. సో కీబోర్డ్ అనేది మాత్రం హింట్ ఇచ్చాను, బట్ కీబోర్డ్ వర్చువల్ గా మాత్రమే తెలుసు నాకు, ఫిజికల్ గా ఎలా ఉంటుందో తెలియదు, దాని ఫీల్ ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు అన్బాక్స్ చేసి మీ ముందే
అసలు అన్ని ఎలా ఉండబోతున్నాయని చూద్దాము. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ స్క్రీన్ మానిటర్ ఇది అని చెప్పేసి మీ అందరికి డౌట్ ఉండొచ్చు. సో మానిటర్ వచ్చేసి అది నా రూమ్ లో ఉంది. అండ్ మీ అందరికి కూడా అసలు యాక్చువల్లీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ మేక్ అ వీడియో ఓవర్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ మోస్ట్లీ అన్బాక్సింగ్ వీడియోనే ఉంటుంది. ఎందుకంటే నా రూమ్ స్పేషియస్ గా ఉండదు. నేను ఎనీ అన్బాక్సింగ్ వీడియో చేయాలన్నా కూడా లైట్ సరిపోదు అండ్ అదే విధంగా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వను. అందుకే నేను వచ్చేసి ఇప్పుడు హాల్ ని యూజ్ చేస్తాను. స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడైతే కంఫర్టబుల్ గా ఫ్రీగా మనం అన్బాక్సింగ్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మానిటర్ వచ్చేసి నా రూమ్ లో ఉంది. డెఫినెట్లీ అది కూడా చూపెడతాను. ఫస్ట్ అయితే నేను ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు రీజన్ ఏంటి, ఎందుకు తీసుకున్నాను, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అవన్నీ మీకు రివీల్ చేస్తాను. అండ్ లోపల అసలు ఏ కంపెనీ, అసలు నేను అసెంబుల్ చేసుకున్నానా ఓన్ గా, లేకపోతే కస్టమైజేషన్ అనేది చేయించి పర్సనల్ గా తెప్పించుకున్నానా అని చెప్పేసి మీ అందరికి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ గా మనం అన్బాక్స్ చేసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ డూ ఇట్. ఫస్ట్ అన్బాక్స్ చేయాలంటే మనకు ఒక నైఫ్ కావాలి. నైఫ్ తీసుకొచ్చేసాను. బిఫోర్ అన్బాక్స్ దిస్ ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకు ప్యూరోలేటర్ వాళ్ళు డెలివర్ చేశారు. ప్యూరోలేటర్ అంటే ఇప్పుడు మనకి ఇండియాలో డిటిడిసి అండ్ ఫెడెక్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ప్యూరోలేటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఫెడెక్స్ అవి కూడా ఉంటాయి. బట్ నేను ఏ కంపెనీ త్రూ అయితే ప్లేస్ చేశానో వాళ్ళు నాకు ప్యూరోలేటర్ త్రూ సెండ్ చేయడం జరిగింది దీన్ని. సో వాళ్ళు చాలా సేఫ్ గానే వాళ్ళు డెలివర్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఎప్పుడు డోర్ బయట వదిలి వెళ్ళిపోరు. యూజువల్లీ చిన్న ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ అయినా లేకపోతే ఎనీ అదర్ కొరియర్ కంపెనీ అయినా కూడా మేక్ షూర్ చేస్తారు ఒక సేఫ్ స్పాట్ ఉందా లేదా, సేఫ్ స్పాట్ లో పెడితే కస్టమర్ చూసుకొని తీసుకోగలుగుతారు ప్యాకేజ్ అని చెప్పేసి ఫస్ట్ ఎన్షూర్ చేసిన తర్వాతే వాళ్ళు ప్యాకేజ్ వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద బాక్సెస్ కాస్ట్లీ ఐటమ్స్ అయితే కనుక వాళ్ళు మేక్ షూర్ చేస్తారు ఫస్ట్ కస్టమర్ ఉన్నాడా, పిక్ చేసుకోగలుగుతాడా లేదా. ఒకవేళ పిక్ చేసుకోలేకపోతే మాత్రము ఒక స్లిప్ అనేది వాళ్ళు వదిలి వెళ్తారు. ఆ స్లిప్ తీసుకెళ్లి మన లోకల్ ఎవరైతే ప్యూరోలేటర్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అది ఇచ్చేస్తే వాళ్ళ దగ్గరే మన షిప్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనం పిక్ చేసుకొని వచ్చేయచ్చు. బట్ ఏంటంటే ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, మనం వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి. సో అందుకే వాళ్ళు మనకు డెలివరీ చేసే టైం ఏదైతే ఇస్తారో ఆ డే రోజు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పి పెట్టడం లేదా మీరని ఇంటి దగ్గర ఉండడం జరిగితే ఆ విధంగా ప్యాకేజ్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇదంతా సోరింది చెప్పినంటే జస్ట్ బ్రీఫ్ గా ఉంటారని చెప్పేసి మాత్రమే. సో ఎస్, లెట్స్ అన్బాక్స్ దిస్. ఇంకా లేట్ చేయకుండా సో హియర్ వి గో. ఇదిగోండి చూడండి, బాక్స్ లోపల బాక్స్ ఉంది అండ్ పైన ఇదిగోండి మీకు కనిపిస్తుందా, ఇది ఇంటెల్ ఇన్సైడ్. సో ఇంటెల్ ప్రాసెసర్ ఉంది తీసుకున్నాను నేను. మనకి AMD కూడా అవైలబుల్ ఉంది బట్ నేను ఇంటెలే ప్రిఫర్ చేశాను. సో దానికి కూడా రీజన్ ఉంది, ఎందుకంటే ఇది కస్టమైజ్ చేసుకొని తీసుకొచ్చిన అది. సో నేను అసెంబుల్ అనేది చేసుకోలేకపోయాను. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము ఇదిగో అన్బాక్స్ చేసేద్దాము. సో లెట్స్ ఓపెన్ దిస్ నౌ. Are you ready? 1, 2, 3 go. ఓకే, నైస్. వైట్ లోపల బ్లాక్ ఉంది. సో మీకు హింట్ వచ్చేసి ఉంటుంది. సో నేను వచ్చేసి డెల్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. సో డెల్లో డెస్క్టాప్ అంటే ఒక ఐడియా రావాలి మీకు. ఓపెన్ చేస్తున్నాను, బాగుంది ప్యాకింగ్ అయితే. బాక్స్ లోపల బాక్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది అండ్ బయట నుంచి కూడా అవుటర్ బాక్స్ ఉంది. సో దట్స్ గుడ్. క్లోజ్ అవ్వకు. సో ఐమ్ గోనా ఓపెన్ దిస్. కొంచెం వైడ్ యాంగిల్లో పెట్టాను ఎందుకంటే ఫీల్ మిస్ అవ్వద్దని చెప్పి. సో లెట్స్ డూ ఇట్. ఇక్కడ బ్రాండ్ ఇంకొక హింట్ వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ హింట్ ఇదిగోండి, ఏగో ఏలియన్ వేర్. జస్ట్ ఏంటి బ్రోషేలా అనుకుంటా, యా సార్ట్ ఆఫ్ బ్రోషియా ఇది. సో ఇది ప్రస్తుతానికి మనం తీసేద్దాము. అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఇదేదో ఇచ్చారు, వారంటీ అండ్ సేఫ్టీ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అంట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఐ బెటర్ కీప్ ఇట్ సేఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవో కేబుల్స్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి ఇవి పక్కన పెట్టేద్దాము. ఐ కాంట్ వెయిట్ టు లుక్ ఎట్ ఇట్. ఓపెన్ అవ్వు. ఓకే, వావ్, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ డెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ప్యాకింగ్. ఎందుకంటే భయం అనేది ఉంటుంది ఒక ప్రోడక్ట్ ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే, ఏమి డ్యామేజ్ ఉండకుండా ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళు చాలా బాగా ప్యాకింగ్ చేసి పంపించారు. అండ్ మీకు ఇట్స్ అనేది చూపెడితే బెటర్, ఎందుకంటే ఇదిగోండి లైట్ కొంచెం వేస్తే ఈ విధంగా ఉంది. సో దిస్ ఇస్ ద డెస్క్టాప్. సో నేను కొంచెము కెమెరాని పక్కన పెట్టేసి జాగ్రత్తగా బయటికి తీస్తాను నేను. సో మీ అందరికైతే చూపించడం జరుగుతుంది తప్పకుండా. ఇట్స్ టూ హెవీ, నిజంగా చాలా హెవీ ఉంది. రావే బయటికి, రావట్లే వినట్లే నా గర్ల్ ఫ్రెండ్ బయటికి రావడానికి. డాన్స్ చేయించుకుంటే తీసుకొచ్చా. బయటికి అయితే తీసేసినాము. అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద కలర్. ఎస్, నేను అనుకుంటున్నాను I better remove this once I take it to my room. So ఇప్పుడు హాల్లో ఇప్పుడు ఇక్కడ తీసేసినా కూడా I have to place it on the floor. Instead I'll just keep it like that only. So
ఎస్, దిస్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ మై డెస్క్టాప్. ఇది నేను డెల్ ఏలియన్వేర్ గేమింగ్ త్రూ నేను ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. డెల్ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి, అంటే నేను ఫస్ట్ ఆన్లైన్లో బ్రౌజ్ చేసిన తర్వాత దెన్ నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ని నేను ఫైనలైజ్ చేసుకొని వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేయడం ఎందుకు అని చెప్పేసి అంటే కనుక, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ల్యాప్టాప్ కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీరు డెల్ నుంచి కొనాలనుకుంటే కనుక మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ కస్టమైజేషన్ ఆన్లైన్లో చేసుకోండి. Dell.ca త్రూ చేసుకున్న తర్వాత ఒక ఫైనల్ ప్రైస్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఫైనల్ ప్రైస్ బ్లైండ్గా ఆన్లైన్లో పే చేయకుండా మీరు కస్టమర్ సర్వీస్కి కాల్ చేయండి. డెల్ కస్టమర్ సర్వీస్ కాల్ చేసి బార్గెన్ చేయండి. బార్గెనింగ్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, ఇంకా కొంచెము తక్కువ చేయండి, నాకు ఇదే కాన్ఫిగరేషన్ కావాలి, నాకు చాలా ఇంపార్టెంట్. సో అలా అడుగుతూ ఉండండి. సో సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ వాళ్ళు అమ్మడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు డెఫినెట్లీ ఆన్లైన్లో ఏదైతే ప్రైస్ చూస్తారో మీ పర్టికులర్ కాన్ఫిగరేషన్కి మీరు ఎప్పుడైతే కస్టమర్ సర్వీస్ కాల్ చేస్తారో సేమ్ కాన్ఫిగరేషన్ చెప్పండి. వాళ్ళు తప్పకుండా ఒక $100 or $200 తక్కువే చెప్తారు, మీరు ఆన్లైన్లో చూసిన ప్రైస్ కంటే తక్కువ. అండ్ మీరు బార్గెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఏదైతే ఒక 1600 ల్యాప్టాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆన్లైన్లో 1600 కనిపించింది, మీరు మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ వాళ్ళకి చెప్తే ఈధర్ సేమ్ ప్రైస్ అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళు తక్కువ చేసి ఒక $150 ఎంత తగ్గినా కూడా తగ్గినట్టే. కాబట్టి సో అప్పుడు మీరు బార్గెన్ చేసినట్టయితే వాళ్ళు దాన్ని 1400కి ఇవ్వడం, లేకపోతే 1200 1300కి ఇవ్వడము అలా జరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు కెనడాకి వచ్చి ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, అది కూడా డెల్ త్రూ తీసుకోవాలి అనుకుంటే కనుక Dell.ca కస్టమర్ సర్వీస్ కాల్ చేసి డెఫినెట్లీ వాళ్ళతో బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా మీరు ఇంకొక ట్రిక్ కూడా అప్లై చేయవచ్చు. అదేంటంటే మీరు ఒకవేళ కెనడాలో ఉన్న డెల్ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసినట్టయితే కనుక సేల్స్ డిపార్ట్మెంట్ తో డీల్ చేసే టైంలో మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ వాళ్ళకి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళతో బార్గెన్ అన్ని చేసిన తర్వాత మీ దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది అండ్ ఇంతకి ఇస్తేనే నేను తీసుకోగలుగుతాను అని చెప్పేసి, సరే ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి తర్వాత ఇంకా మీరు కాల్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. మేబీ ఇంకా మీకు బెటర్ ప్రైస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సేల్స్ వాళ్ళే కాబట్టి ఎప్పుడైనా ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ వర్స్ట్ కేస్ యూ మే నాట్ గెట్ ఎనీ కాల్, బట్ కీప్ ట్రైంగ్ యువర్ బెస్ట్. ప్రతిసారి డిఫరెంట్ పర్సన్ కి కనెక్ట్ అవుతా ఉంటుంది. సో ప్రతిసారి కనెక్ట్ అయ్యే పర్సన్ వచ్చేసి అతను మూడ్ బాగుండి లేకపోతే మీకు హెల్ప్ చేయాలని అతనికి ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్లీ మీకు చీపర్ ప్రైస్ లో ల్యాప్టాప్ ఆర్ పీసీ ఏదన్నా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై దట్ వే. ఇఫ్ దట్ హెల్ప్స్ యూ డూ లెట్ మీ నో. అండ్ అదే విధంగా స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా చాలా ఉంటాయి. 10% స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక్కడ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ మీరు ఎక్కడ చదివినా కూడా తప్పకుండా మీకు 10% డిస్కౌంట్. అంటే ఇట్ వేరీస్, అది ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ వేరీ అవుతుంది. అండ్ డెల్ ఈస్ డిఫరెంట్ అండ్ ఏలియన్వేర్ ఈస్ డిఫరెంట్ కాబట్టి సో ఏలియన్వేర్ అనేది ప్రీమియం వర్జన్. సో దాంట్లో స్టూడెంట్ డిస్కౌంట్స్ మేబీ అప్లై అవ్వకపోవచ్చు, బట్ ల్యాప్టాప్స్ మీద ఏలియన్వేర్ ల్యాప్టాప్స్ మీద గేమింగ్ ల్యాప్టాప్స్ మీద తప్పకుండా స్టూడెంట్ డిస్కౌంట్ అనేది చాలా మటుకు అయితే అప్లై అవుతుంది. ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు మ్యాక్ బుక్ తీసుకోవాలి, యాపిల్ త్రూ తీసుకోవాలి అంటే కనుక కూడా యాపిల్లో కూడా 10% స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ అది అవైల్ చేసుకోండి ఆఫర్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎస్, ఇంకా లేట్ చేయకుండా ఈ డెస్క్టాప్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి అరోరా R11 ఏలియన్వేర్ గేమింగ్ డెస్క్టాప్. అండ్ దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి లోపల i7 ఇంటెల్ ప్రాసెసర్ 10th జనరేషన్ ఉంది. అండ్ దాంతో పాటు ఎన్విడియా 3060 Ti 8GB గ్రాఫిక్ కార్డ్ లోపల ఉంది. అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ ది. ఎవరైతే ఇంకా టెక్ గీక్స్ ఉంటారో మీ అందరికి బాగానే తెలిసి ఉంటుంది నేను చెప్పబోతున్నాను. అండ్ నా కాన్ఫిగరేషన్ అంతా మీకు పక్కన చూపెడతాను, ఇట్ సైడ్ వస్తుంది. సో తప్పకుండా చూడండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. సో నేను ఎందుకు స్పెసిఫిక్ గా ఒక ఏలియన్వేర్ ని ఎందుకు ప్రిఫర్ చేయాల్సి వచ్చిందంటే, కెనడాలో వచ్చేసి నాకు తెలిసి యూఎస్ గురించి నాకు తెలియదు అంతగా, బట్ కెనడాలో గ్రాఫిక్ కార్డ్స్ షార్టేజ్ చాలా ఉంది. సో గ్రాఫిక్ కార్డ్స్ దొరకట్లేదు. నేను ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటే మీరు మీ సొంతంగా అమెజాన్లో చూడండి, లేకపోతే కెనడాలో ఉన్న కెనడా కంప్యూటర్స్ తీసుకోండి, బెస్ట్ బై తీసుకోండి. ఎక్కడ ఎనీ వెబ్సైట్ విజిట్ చేసినా, ఎక్కడ ఎనీ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పిన ఒకటే విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. ఆన్లైన్లో చూస్తే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్. సో ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో చాలా డిమాండ్ వచ్చింది ఈ గ్రాఫిక్ కార్డ్స్కి. అందుకే ఇంకా నాకు దొరకడం అవ్వట్లేదని చెప్పేసి అసెంబుల్ చేసుకుందాం అనుకున్న వాన్ని నేను వచ్చేసి ఏలియన్వేర్కి వెళ్ళాల్సి వచ్చింది. అసెంబుల్ చేసుకోవాలంటే
ఉంటే నా కాన్ఫిగరేషన్ అప్పటికి నాకు రెడీగా ఉండే, అంటే నేను అనుకున్న పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉండే, బట్ గ్రాఫిక్ కార్డ్ మాత్రమే దొరకడం లేదు. సో ఇంకా గ్రాఫిక్ కార్డ్ ఎక్కడ ఉంది అని వెతికే టైంలో నాకు వచ్చేసి Alienware ఒకసారి ట్రై చేద్దాం అనిపించి చూస్తే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో NVIDIA 3060 Ti వచ్చేసి రీసెంట్ రిలీజ్ 2020 డిసెంబర్లోనూ రిలీజ్ అయింది. సో అది కూడా చాలా రేర్గా దొరికింది. దాని తర్వాత లక్కీలీ Alienware త్రూ అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ దొరికింది. సో ఎందుకు స్పెసిఫిక్ గా నేను ఇది ప్రిఫర్ చేయడం జరిగింది అంటే కనుక, నా కరెంట్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది గేమింగ్ ల్యాప్టాప్ అయినప్పటికీ కూడా అది పెద్ద ఫుటేజెస్ ని ప్రాసెస్ చేయలేకపోతుంది, చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి సో నేను దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి 1 TB SSD అండ్ 2 TB హార్డ్ డ్రైవ్ తీసుకున్నాను. నాకు ఒక్కొక్కటి ఇప్పుడే మైండ్ లోకి వస్తున్నాయి. సో 16 GB ర్యామ్ ఉంది లోపల. నాకు తెలిసి దిస్ ఇస్ ప్రిటీ డీసెంట్ ఫర్ మీ. సో నేను ఇంకా ఫ్యూచర్ లో గేమింగ్ లోకి కూడా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. సో అందుకే దాని కోసమే తీసుకోవడం జరిగింది. ల్యాప్టాప్ లో మనము యూ కెనాట్ రియలీ ప్లే. సో మన ప్లస్ ఏంటి అంటే ఫ్యూచర్ లో మనం అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా గేమ్ కి కూడా అప్గ్రేడ్ అవ్వాలని పరిస్థితి ఉంటుంది. సో మనం అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే Alienware వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ పార్ట్స్ అనేది ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు ఎట్ ఎ సర్టెన్ సర్వీస్ చార్జ్. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇది నేను రూమ్ లోకి తీసుకెళ్తాను. ఇంకా దీన్ని గమనించినట్టయితే కనుక మనకి ఇక్కడ Alienware లోగో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు 3 USB పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద కూడా చిన్న మైక్రో USB పోర్ట్ అనుకుంటా ఇది. అండ్ దాంతోపాటు ఒకటి హెడ్ ఫోన్ జాక్ అండ్ అదేవిధంగా ఒకటి మైక్ కోసం జాక్ ఇచ్చారు. సో చూద్దాము వీటిని ఏ విధంగా మనం ఎంతవరకు యూజ్ చేయగలుగుతామో. ఈ క్యాబినెట్ని బేసిక్గా మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ Alienware వాళ్ళ క్యాబినెట్ స్టైల్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది, రెగ్యులర్ క్యాబినెట్స్ లాగా కాకుండా. మార్కెట్లో ఇంకా చాలా ఫ్యాన్సీవి అవైలబుల్ ఉన్నాయి, బట్ Alienware హ్యాస్ ఇట్స్ యూనిక్ స్టైల్. అండ్ ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ కూడా చాలా పోర్ట్స్ ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ ఇంకా మనం చూసుకోవాలి ఇది దేనికి యూజ్ అవుతుందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ పక్కన గమనించినట్టయితే Alienware అని చెప్పేసి రాయడం జరిగింది. అండ్ నైట్లో ఏ విధంగా కనిపిస్తుందో కూడా మీకు ఆ వ్యూ చూపెడతాను. సో ప్రస్తుతానికైతే డెస్క్టాప్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కీబోర్డ్ని కూడా అన్బాక్స్ చేద్దాము. అండ్ మానిటర్ కూడా పైన ఉంది, ఆ పైన ఉన్న మానిటర్ తీసుకొచ్చి కూడా అన్బాక్స్ చేసేద్దాము. లెట్స్ డూ ఇట్. అండ్ కీబోర్డ్కి వచ్చేసరికి నేను అనుకున్నాను Alienware నుంచి కాకుండా డిఫరెంట్ కంపెనీ ట్రై చేద్దామని. బట్ వెళ్ళాను, బెస్ట్ బైకి వెళ్ళాను, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఎక్కడ కూడా నాకు నచ్చలేదు. మళ్ళీ డెల్ వాళ్ళకి కాల్ చేసి ఇది వచ్చేసి ఆన్లైన్లో ఒక పర్టికులర్ ప్రైస్ ఉండే, నేను సేమ్ మళ్ళీ అదే అప్లై చేశాను. ఏదైతే కస్టమర్ సర్వీస్ కాల్ చేసి బార్గెన్ చేయడం ఉంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఒక $20 ఆఫ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఇది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. సో నేను తొందరపడలేదు. అప్పుడే దీన్ని ఆర్డర్ చేసే టైంలో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే యాక్సెసరీస్ మీద మేము ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇవ్వము అని చెప్పారు. బట్ ఆ టైంలో నేను తొందరపడి ఆర్డర్ చేయండి మంచిదైంది. కొంచెం టైం తీసుకున్నా కూడా ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు ఇది రావడం జరిగింది. సో మీరందరూ Dell.co చూడొచ్చు నన్ను ప్రైస్ అడిగే కంటే. సో అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసేద్దాము. అన్బాక్సింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఉంది ఓపెనింగ్. సో ఓకే, పైనుంచి అయితే చూపెడుతుంది ఇక్కడ నుంచి. ఇది బ్లాక్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ Alienware గేమింగ్ మైజ్ ఉంది. సో అదే వాడతాను నేను. సో రెండింటికి మంచిగా అంటే కాంబినేషన్ బాగా కనిపించాలని చెప్పేసి బ్లాక్ ప్రిఫర్ చేయడం జరిగింది. వైట్లో కూడా ఉండే, వైట్ తీసుకుంటే మళ్ళీ మరకలు కనిపిస్తాయని చెప్పేసి నేను వైట్ ప్రిఫర్ చేయలేదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవన్నీ నైట్లో ఈ విధంగా కనిపిస్తే మీ అందరికి చూపెడతాను తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మానిటర్ని అన్బాక్స్ చేద్దాము. మానిటర్ని ఇక్కడ పిలుద్దామా మానిటర్ వచ్చేసి కౌంట్ చేయాలా? కౌంట్ చేస్తే కానీ రావా? సరే కౌంట్ అంటే చేద్దామండి. 1 2 3 గో. చూసిరా వచ్చేసింది. గుడ్ గర్ల్. ఎస్. సో మానిటర్ కూడా వచ్చేసి ఫస్ట్ మనం కర్వ్ మానిటర్ తీసుకుందాం అనుకున్నాము, డెల్లోనే ప్లేస్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏమైపోయింది అంటే అది 140 Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి నేను కాంప్రమైజ్ అయిపోయాను. అండ్ అది జస్ట్ డెల్, నాట్ Alienware. సో Alienware లో కూడా కర్వ్ మానిటర్ ఉంది, బట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. అందుకే వచ్చేసి నేను ఫ్లాట్ మానిటర్ తీసుకున్నాను. అండ్ దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 240 Hz. 27 ఇంచ్ అంటే అది నాకు చాలా ఎక్కువ అనుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను 15 ఇంచ్ ల్యాప్టాప్ వాడతాను. నేను Inspiron 15 గేమింగ్ ల్యాప్టాప్ నాది. అలాంటిది ఒకటేసారి 27 ఇంచ్ మానిటర్ అంటే చూడండి బెటర్ వ్యూ ఉంటుంది. నాకు ఇంకా మినీ టీవీ లాగా ఇది, టీవీ కూడా అవసరం లేదు నాకు. దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాము లేట్ చేయకుండా. Alienware 27 ఇంచ్ గేమింగ్ మానిటర్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ఫ్రెంచ్ ఐ గెస్.
అండ్ ఇక్కడ వచ్చేసి గమనించినట్టయితే 27-inch మానిటర్ అండ్ ఫుల్ హెచ్డి 240Hz రిఫ్రెష్ రేట్ అండ్ ట్రూ 1 millisecond ఐ డోంట్ నో. సో ఏలియన్ ఎఫెక్ట్స్ అంట, IPS డిస్ప్లే ఇది అండ్ AMD ఫ్రీ సింక్ ప్రీమియం, అదేవిధంగా NVIDIA G-Sync ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. సో డిజైన్ అవార్డ్ 2020 వచ్చిందంట దీనికి. సో దీని అయితే ఫస్ట్ మనం అన్బాక్స్ చేసేద్దాము. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకు, సో దాన్ని జాగ్రత్తగా ఫాలో అయితే చేద్దాము. ఎస్, ఇదైతే ఇంకా చాలా మెస్సీగా ఉంది కాబట్టి మొత్తము నేను అరేంజ్ చేసేస్తాను నా రూమ్కి తీసుకెళ్ళి. సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మానిటర్ని కూడా మొత్తం సెట్ చేసిన తర్వాత నైట్లో ఏ విధంగా వ్యూ ఉంటుందో మీ అందరు చూపెడతాను. అండ్ డెఫినెట్లీ ఆ నైట్ వ్యూ కూడా మీకు నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డూ ఇట్. ఎస్, అన్ని అన్బాక్స్ అయితే చేసేసి మనం పైకి వచ్చేసి దీన్ని సెటప్ కూడా చేయడం జరిగింది. వైరింగ్ అదంతా ఆల్ పర్ఫెక్ట్లీ డన్, బట్ నేను ఇంకా ఆన్ చేయలేదు. సో ఇంకా ఆన్ చేయడము అప్పుడే కాకుండా కీబోర్డ్ అనేది ఫస్ట్ అన్బాక్స్ చేసి తర్వాత మనం ఆన్ చేద్దాము. Sounds so good. సో నెక్స్ట్ మౌస్ అండ్ కీబోర్డ్ కనెక్ట్ చేసిన తర్వాత పీసీని ఆన్ చేద్దాము. దెన్ ఎస్, హియర్ వి గో. ఫైనల్లీ ఆన్ అవుతుంది. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం నేను ఏం చేస్తానంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాను. సో లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎలా కనిపిస్తుందో చూద్దాము. సో లెట్స్ డూ ఇట్. దిస్ ఈజ్ రియలీ ఆసమ్, యూనో. రైట్ నౌ నేను ఇట్లా పీసీ ముందు కూర్చున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైక్ ఇట్స్ అ మినీ టీవీ అనుకోండి నాకు. సో ఇట్స్ సో బిగ్. సో ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. ఇంకా నేను దీన్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఒక్కసారి నేను అంత చేసిన తర్వాత డెఫినెట్లీ ఒక సినిమాటిక్ షాట్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎస్, సో దీని గురించే నేను పొద్దున్నుంచి ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పాను. సో ఫైనలీ సెటప్ అంతా చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఇట్ కేమ్ అవుట్ ద వే యాక్చువల్లీ ఐ వాంటెడ్ ఇట్ టు బి. పర్ఫెక్ట్ గేమింగ్ సెటప్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫస్ట్ గేమింగ్ కంటే కూడా మనకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్. ఒకవేళ గేమింగ్కి నేను ఎంటర్ అయితే కనుక తప్పకుండా అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ ఇన్ దట్ యాజ్ వెల్. అండ్ అదే విధంగా నేను ఏవైతే హింట్స్ ఇచ్చానో, ఒకవేళ ఎవరైతే కొత్తగా కెనడాకి వస్తారో ఒక ల్యాప్టాప్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక పీసీ ప్రాపర్ పీసీ తీసుకోవాలనుకున్నా కూడా Dell.ca కాల్ చేయడము అండ్ 10% స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటే అది అవైల్ చేసుకోవడము. అండ్ అదేవిధంగా యాపిల్ ప్రోడక్ట్ తీసుకున్నప్పటికీ కూడా 10% స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవడము అవన్నీ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఫీల్ ఫ్రీ టు పింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అక్కడ నేను మోస్ట్లీ అవైలబుల్ ఉంటాను. అండ్ ఒకవేళ నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే స్నాప్చాట్లో పింగ్ చేయండి. వీ కెన్ డెఫినెట్లీ టాక్. ఇప్పటి వరకు మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను లైట్ వేసి మాట్లాడదలుచుకోలేదు, అందుకే చీకట్లోనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద వైబ్ రైట్ నౌ. అంతే, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ Kazil signing off. Take care.